ఎంతో పుణ్యం చేసుకుంటే ఈయన పుట్టాడు, ఈమె పుట్టింది, ఈయన పుట్టాడురా, ఇట్లాంటి వాడు పుట్టాడు అని అంటాం కదండి. పుణ్యం అంటే ఏంటి? ఎంతో పుణ్యం చేసుకుంటే పుట్టలేదు అని అంటే దాని అర్థం ఏంటి? పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే మనకు ఒక ఆలోచన వస్తుంది, మేలు, ఎన్నో మేలులు చేశాడు అని. అసలు పుణ్యము అనే దానికి అర్థం ఏంటంటే ధర్మము అని. పుణ్యం చేశాడు అంటే వీడు ధర్మంగా బ్రతికాడు అంటే అధర్మంగా బ్రతకలే. అంతేకాకుండా అన్యాయం ఎవరిని చేయకుండా జీవించాడు కాబట్టి ఇతనికి ఇది జరిగింది, ఇతనికి ఇది కలిగింది, ఇతడు ఇలా ఉన్నాడు అని చెప్తారు లోకంలో. కానీ ఏ పుణ్యం లేకుండా ఈ భూమి మీదకి దేవుని యొక్క కృప ద్వారా అనుగ్రహింపబడిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఏ మనుషుడు ఏ పుణ్యం చేయలేదు. ధర్మాన్ని అధర్మంగా, న్యాయాన్ని అన్యాయంగా, అక్రమంగా నడుస్తున్న కాలంలో కాలం సంపూర్ణమైందంటే అర్థం ఏంటంటే ఇక ఒక్కడు కూడా నీతిని నిజాయితీగా లేకపోతే ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించి నడుచు కాలము పోయినాయి, అన్నీ పోయాయి. అందరూ పాపం చేసి దేవుని మహిమని పొందలేక, అందరూ పాపం చేసి దేవుని సమాధానం పొందుకోలేక, అందరూ పాపం చేసి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేక పోతున్నప్పుడు దేవుడు దయతలిచి దేవుని కృపలో అనుగ్రహింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభువారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేతని పిల్లలం నీ పాద సన్నిధిలో నీ కుమారుడు యొక్క పుట్టినరోజు దినమున దాన్ని అనుసరిస్తూ ఈ దినం నాయన నీ మాటల్ని ధ్యానించి నీ మాటల్ని కొంతమందికైనా తెలియజేయాలని ఆశతో ఉండిన మాకు నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం అనుగ్రహించి నీ కృపలో నీ మాటల్ని నాయన బోధించడానికి నీ దయ మాతో ఉంచి నడిపించి మాయం పొందుమని వినిన నీ కుమారులు కుమార్తెలు ఎవరు దాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో పదిలపరుచుకొని నీ కుమారుడి యొక్క రెండవ రాకడికి ఎదురు చూసులాగున సహాయం దయచేసి నడిపించి మాయం పొందమని, ముఖ్యముగా నా తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ ఈ ప్రాంతంలో నాయన సంచరించకుండా దాన్ని తొలగించండి. నీ కుమారుడు నన్ను నాయన నీ కృపలో భద్రపరిచి నడిపించి మాయం పొందమని మీరే ప్రారంభించండి. ఈ ఉపదేశమును మీరే నా ద్వారా మాట్లాడి మాయం పొందమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాగున క్రీస్తు సంఘ బిడ్డలకును మరి నూతనముగా ఎన్నోస్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంకా రావాల్సి ఉన్నది. వాళ్ళకును ఇక్కడ ఉండిన ప్రతి వారికి చిన్నపిల్లలతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగున యూట్యూబ్లో మన వాక్యాలు చూస్తున్న సహోదరి సహోదరులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడి దయలో, దేవుడి కృపలో 501 సబ్స్క్రైబర్ ఈ రోజుతో మన దేవుడి చిత్తమైతే రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది వినడానికి దేవుడు కృప చూయించాలని మనం ప్రార్థన చేద్దాం. అయితే ఈరోజు కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎప్పుడు, ఎలా, ఎందుకు
వచ్చాడనే విషయాలను మనం చాలా తెలుసుకున్నాం గత కాలంలో. ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, వచ్చి ఏం చేశాడు అనే విషయాలని 2 క్రిస్మస్ల మెసేజ్లు ఉన్నాయి మన ఛానల్లో. సర్వలోక జీవాధిపతి మినిస్టర్ అనే ఛానల్లో 2 క్రిస్మస్ల మెసేజ్లు ఉన్నాయి. అందులో అంత మ్యాటర్ ఉంది. అయితే ఈరోజు అది కాకుండా కొన్ని కొత్త విషయాలని, జనరల్ విషయాలని కదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ విషయాలంటే, ముఖ్యంగా క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అనే దాన్ని తెలుసుకొని, ఆయన ద్వారా దేవుడు మనకి ఏం మేలు చేశాడు, మనకి ఏం మేలు అందించాడు, యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన మేలేంటి, ఆయన పుట్టారు కదా, ఆయన పుట్టడం ద్వారా మనకు అనుగ్రహింపబడిన మేలేంటి, ఒక 2 మేళ్ళు ముఖ్యమైనవి, వాటిని చూసుకొని, అంతేకాకుండా మనము ఎలా ఉండాలి అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడనే దాన్ని కూడా మనం చూసుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా పిల్లలకు పెద్దలకు అందరు చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే వాక్యం చాలా విలువైంది. దాన్ని మనము కొలత కానీ విలువ కానీ ఎంచలేనిది. అంటే దానికి సాటి అయినది కానీ సమానమైనది కానీ ఈ లోకంలో ఏది లేదు. అది అక్షయమైనది. అక్షయమైందంటే మరణం లేనిది, నశించనిది. అక్షయమైందంటే తొలగిపోనిది. భూమి ఆకాశాలైనా గతిస్తాయి కానీ, వినాలే పిల్లలు, ఇలాగనే డిస్టర్బెన్స్ చేస్తేనే బయటికి పంపిస్తాను. ఇటు వినాలి, నేను మాట్లాడుతుంది ఎందుకు మీ కొరకే. ఆయన పుట్టుక గురించి మనము చాలా విషయాలు తెలుసుకున్నాం, కానీ కొన్ని జనరల్ విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. క్రిస్మస్ అంటే ఏంటి, ఏమైనా అవగాహన ఉందా మీకు? క్రిస్మస్ అంటే ఏంటి అనేది అవగాహన ఉందా? చెప్పగలుగుతారా ఎవరైనా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటయ్యా అని దేవుని నమ్ముకొని రక్షణలో కొనసాగుతున్న మనల్ని అడిగితే మనం చెప్పగలుగుతామా? అర్థం ఏంటంటే తెలియదు కదండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మామూలుగా అడుగుతున్నా, చెప్పండి. క్రిస్మస్ అని ఎవరైనా అడిగిరనుకో, మన పక్కోళ్ళు, మన చుట్టాలు ఎవరైనా క్రిస్మస్ అంటే ఏంటి అయ్యా అంటే ఏం చెప్తారు మరి? క్రీస్తు పుట్టినరోజుని క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? పుట్టినరోజుని క్రిస్మస్ అంటారని చిన్నపిల్లగాళ్ళు ఇలా అడిగి చెప్తారు. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి అనే దాన్ని మనము తెలుసుకోవాలి కదా. క్రిస్మస్ కాదు అసలు వాస్తవానికి, క్రైస్ట్ మాస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాదాపుగా క్రీస్తు శకం 336లో కాన్స్టెన్స్ అనేటి ఆయన చక్రవర్తి, రోమన్ చక్రవర్తి కాన్స్టెన్స్ అంటే ఆయన క్యాలెండర్ తయారు చేస్తున్నప్పుడు December 25 క్రైస్ట్ మాస్గా దాంట్లో లిఖించాడు. క్యాలెండర్లో, వాళ్ళ క్యాలెండర్లో రోమన్ క్యాథలిక్ అని ఉంటారు కదా క్రైస్తవులు, వాళ్ళ క్యాలెండర్ ప్రకారము December 25 యేసుక్రీస్తు యొక్క క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని పూజించుట అని అర్థం. క్రీస్తుని పూజించుట అని అర్థం. December 25 అనేది బైబిల్లో ఉందా? క్రీస్తు పుట్టినట్టంటే బైబిల్లో లేదు. అలాగనని డైరెక్ట్ లేదు, కానీ రాజుల అంటే యూదా రాజులు ఉన్నారుగా, వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళు రాసిన తేదీలు ఉన్నాయి, కొన్ని మాసాలు ఉన్నాయి, కొన్ని వాటిని బట్టి ఆలోచిస్తే ఈ మాసంలో తప్పకుండా యేసుక్రీస్తు పుట్టాడని నిర్ధారణ చేశారు కొంతమంది జ్ఞానులు, బైబిల్ని పరిశోధకులు కదా. అయితే చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే అది మన హృదయానికి సంబంధించిందని ఎన్నోసార్లు చెప్పాడు. ఎందుకంటే క్రిస్మస్ అనేది లేకపోతే క్రైస్ట్ మాస్ అనేది దేవుణ్ణి యేసుక్రీస్తుని గణపరిచేది. ఆయన ఏమన్నాడంటే, నన్ను గణపరిచిన వాడు నా తండ్రిని గణపరచుచున్నాడు అన్నాడు. యేసుక్రీస్తుని క్రిస్మస్ నాడే కాదు, ప్రతిరోజు గణపరచవచ్చు. అసలు నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు యేసుక్రీస్తుని గణపరచాలి. ఎలా? వాక్యం పరిశోధించడం ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని పంచడం ద్వారా, లేకపోతే అందించడం ద్వారా, బోధించడం ద్వారా, ఉపదేశించడం ద్వారా, వాక్యము ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యానికి శరీరం దాల్చి ఈ భూమి మీదకి పంపించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి, తప్పకుండా గ్రహించాలి.
అయితే అలాగున ప్రతి దినము మనకు క్రైస్తవులకు పండగ. క్రీస్తును గణపరిచే ప్రతి దినము క్రైస్తవులకు పండగే, ఉత్సవం కదా. అది గ్రహించాలి. అది క్రిస్మస్ కాదు, క్రైస్ట్ మాస్ అనేది గ్రహించాలి. ప్రతిరోజు వాక్యం ధ్యానించడం ద్వారా ఆయనని గణపరుస్తున్నాం అనేది ధ్యానించాలి, అది తెలుసుకోవాలి. అదనమాట క్రైస్మస్ అంటే. ఇప్పుడు మనం అనేది ఏం క్రిస్మస్ అంటాము, క్రైస్ట్ మాస్ అసలు దాని పేరు. అది కాన్స్టన్ అనే చక్రవర్తి లేదా రోమన్ చక్రవర్తి దాన్ని పెట్టాడు. ఆయన ఆలోచనలో నుంచి పెట్టిన తేదీ లేకపోతే నెల అని గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు తెలుస్తుంది. బైబిల్లో లేదు కానీ దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఎవరు పెట్టారు ఏంది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది అనమాట. అయితే మరి యేసుక్రీస్తు ఎలా పుట్టాడు ఈ భూమి మీద అనే చిన్న ఆలోచన మనకు ఒకవేళ వస్తే, మనుషులు పుట్టినట్టు ఆయన పుట్టలేదు. మనుషులు పుట్టినట్లు ఆయన పుట్టలేదు. ఎందుకు పుట్టలేదయ్యా? మరియమ్మ గర్భంలో నుంచే కదా ఆయన వచ్చింది అని అంటాం. మరియమ్మ గర్భంలో నుంచే, కానీ మనిషి పుట్టినట్టు పుట్టలేదు అని ఎందుకన్నానంటే, తండ్రి కలయిక లేకుండా లేకపోతే పురుషుని కలయిక లేకుండా పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా పుట్టాడంటే, పరిశుద్ధాత్మ మరియని కమ్ముకున్నప్పుడు ఆమె శక్తి పొందుకొని గర్భం ధరించి దాని ద్వారా ఆమె ప్రసవిస్తుంది. అందరు ఎలా పుడతారంటే, పురుషుడు ఆత్మని ప్రాణాన్ని స్త్రీకి ఇస్తాడు. అంటే స్త్రీ గర్భంలోనికి ప్రవేశించడం ద్వారా ఆత్మ ప్రాణం పురుషుల్లో నుంచి స్త్రీకి అందిస్తాడు. ఎవరు? పురుషుడు అందిస్తాడు. ఆమె గర్భంలో శరీరాన్ని దాలుస్తుంది. స్త్రీ ఏం చేస్తుంది? శరీరాన్ని దాలుస్తుంది. కాబట్టి పురుషుడు కలయికతో పుట్టిన మనమందరం పుటక లాంటిది కాకుండా, ఆయన పురుషుడి కలయిక లేకుండా అంటే యోసేపు మరియని ఎరగకుండా ఆమె గర్భము ధరించింది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయనని ఏమన్నదంటే బైబిల్ దేవుని కుమారుడు అన్నది. దేవుని కుమారుడు అన్నప్పుడు మనం కూడా దేవుని కుమారులమగే కదా అని అంటాం. కానీ మనమేమో ఆదాములో నుంచి వచ్చిన వారు. ఆయన డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రిలో నుంచి వచ్చాడు. అంటే దేవునిలో నుంచి వచ్చినవాడు కాబట్టి దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అది గ్రహించాలి. ఈ లోకంలో ఎంతో పుణ్యం చేసుకుంటే ఈడు పుట్టాడు, ఈమె పుట్టింది, ఈయన పుట్టాడురా, ఇట్లాంటోడు పుట్టాడు అని అంటాం కదండి. పుణ్యం అంటే ఏంటి? ఇంతకు ఎంతో పుణ్యం చేసుకుంటే పుట్టలేదు అని అంటే దాని అర్థం ఏంటి? పుణ్యం అంటే ఏంటి? మీకేమన్నా అవగాహన ఉందా? పుణ్యం అంటే మనకు ఒక ఆలోచన వస్తుంది, మేలు, ఎన్నో మేలులు చేశాడు అని. అసలు పుణ్యము అనే దానికి అర్థం ఏంటంటే ధర్మము అని. పుణ్యం చేశాడు అంటే వీడు ధర్మంగా బ్రతికాడు అంటే అధర్మంగా బ్రతకలే. అంతేకాకుండా అన్యాయం ఎవరిని చేయకుండా జీవించాడు కాబట్టి ఇతనికి ఇది జరిగింది, ఇతనికి ఇది కలిగింది, ఇతడు ఇలా ఉన్నాడు అని చెప్తారు లోకంలో. కానీ ఏ పుణ్యం లేకుండా ఈ భూమి మీదకి దేవుని యొక్క కృప ద్వారా అనుగ్రహింపబడిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఏ మనుషుడు ఏ పుణ్యం చేయలేదు. ధర్మాన్ని అధర్మంగా, న్యాయాన్ని అన్యాయంగా, అక్రమంగా నడుస్తున్న కాలంలో కాలం సంపూర్ణమైందంటే అర్థం ఏంటంటే ఇక ఒక్కడు కూడా నీతిని నిజాయితీగా లేకపోతే ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించి నడుచు కాలము పోయినాయి, అన్నీ పోయాయి. అందరూ పాపం చేసి దేవుని మహిమని పొందలేక, అందరూ పాపం చేసి దేవుని సమాధానం పొందుకోలేక, అందరూ పాపం చేసి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేక పోతున్నప్పుడు దేవుడు దయతలిచి దేవుని కృపలో అనుగ్రహింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభువారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అంతేనే కదండి? మీరు ఆలోచించి చూడండి, మనిషి దేవునికి ఏమి చేయని కాలంలో వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ధర్మశాస్త్రం కూడా అది జరిగించకుండా ఆగిపోయి 400 మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరములు, 400 సంవత్సరాలు ఒక్కరు కూడా బలులు కానీ ఒక్కరు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తలేరు. యూదులు ధర్మశాస్త్రం తెలిసి లేకపోతే దేవుడు ఎరిగిన వాళ్ళు కూడా. అలాగే ఈ లోకం మొత్తం ఏమైపోయింది? పాపంలో మునిగిపోయింది. అప్పుడు రావాల్సి వచ్చేది. ఎవరు రావాల్సి వచ్చింది? పుణ్య పురుషుడు,
లేకపోతే సత్పురుషుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు? పుణ్యపురుషుడు, సత్పురుషుడు అని బైబిల్ తెలియజేస్తుంది. అంతేకాకుండా లోకంలోనైతే యుగ పురుషుడు, శకపురుషుడు చాలా అంటారు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఇంకోటి తెలుసా? కాలాన్ని విభజించాలి, క్యాలెండర్ని తయారు చేయాలి అని అంటే ఒకరు మధ్యవర్తిగా ఉండాలి. ఒకరు మధ్యవర్తిగా ఉండాలంటే ఒక మనిషి కాలానికి అటు ఇటు కొలవడానికి కాలాన్ని ఒకడు మధ్యవర్తిగా ఉండాలి అని రోమన్ చక్రవర్తుల కాలంలో ఎవరిని పెడదాం మధ్యవర్తిగా అని ఆలోచన వచ్చినప్పుడు ఎవరిని మధ్యగా పెట్టి క్యాలెండర్ తయారు చేద్దాం, లేకపోతే కాలాన్ని విభజిద్దాం, లోకానికి కాలాన్ని గుణించాలి, కాలాన్ని లెక్కించాలి. ఎలా లెక్కిద్దామంటే అందరూ చక్రవర్తి అందరినీ పిలిచి అడిగాడట, అయ్యా కాలానికి మధ్యలో ఒక పురుషుని నిలబెట్టాలి, ఆయన యుగ పురుషుడు, శక పురుషుడు అయి ఉండాలి. ఎవరిని నిలబెడదామంటే చాలా జ్ఞానులు కానీ, లేకపోతే అంటాం కదా మనం శాస్త్రవేత్తలు కానీ, ఆ రోజుల్లో అయితే ఖగోళ శాస్త్రులు అంటారు. అంటే భూమిని, ఆకాశంలో దానిలో ఉండిన అన్నిటిని పరిశోధన చేసి తెలియజేసే వాళ్ళని ఖగోళ శాస్త్రవేత్తలు అన్నారు. వారందరినీ పిలిచి, ఆ కాలంలో గారెడి విద్యగాలను, జ్యోతిష్కులను వాళ్ళు కూడా ఉన్నారులేండి, వాళ్ళందరినీ పిలిచి అడిగి ఎవరిని పెడదాం, కాలాన్ని విభజించాలి. ఎందుకంటే గుణించింది, లెక్కించింది మనిషి గమనము ముందుకు సాగదు, జ్ఞాపక శక్తి అంత ఉండదు. క్యాలెండర్ లేకుంటే, దినాలు లేకుంటే, తేదీ లేకుంటే, నెలలు లేకుంటే మనిషి గుర్తింపు ఉండదు భూమి మీద. ఎలా అయ్యా ఎలాగున్నా మరి దీన్ని లెక్కిద్దాం, మనం ఎవరిని మధ్యవర్తిగా పెడదామంటే ఒక ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టారు. ముగ్గురు వ్యక్తుల్ని, అంటే బ్రతుకున్న వాళ్ళు కాదులేండి, చనిపోయారు వాళ్ళు. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు అంటే మొదటిగా గౌతమ బుద్ధుడు. ఈయన నుంచి కాలాన్ని విభజిద్దాం అంటే గౌతమ బుద్ధుడు పుట్టిన పూర్వము, గౌతమ బుద్ధుడు పుట్టిన శకము అని పెడదాం అన్న ఆలోచన చేశారు. రెండవదిగా ద గ్రేట్ అలెగ్జాండర్, తెలుసుగా మీకు, గ్రీకు దేశ పరిపాలకుడు, ప్రపంచ నేత, ఆయనని తీసుకొచ్చి పెట్టి ఈయన నుంచి అలెగ్జాండర్కు పూర్వం, అలెగ్జాండర్కు శకం అని మార్చుదాం అన్నారు. ఆయన తర్వాత ఇంకొంతమంది యేసుక్రీస్తుని కూడా ప్రోత్సహించారు, ఈయనను పెట్టాలని. అప్పుడు ఆలోచించారు వాళ్ళు, చక్రవర్తులు కానీ అక్కడ ఉండిన శాస్త్రవేత్తలు కానీ ఆలోచించి ఎవరిని పెడదాం, ఎవరు పుణ్యపురుషులు, ఎవరు సత్పురుషులు, ఎవరు లోకమంతా జ్ఞాపకం చేసుకున్న దగిన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేశారు. చాలా తర్జుమా వర్జుమల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఎంపిక చేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంపిక చేసి యుగానికి, కాలాలకు దీన్ని కొలవడానికి యేసుక్రీస్తుకు పూర్వం, యేసుక్రీస్తు శకం అని శక పురుషునిగా, యుగ పురుషునిగా ఆయన నిలవబెట్టారు. మొత్తానికి రోమన్ చక్రవర్తి ఈయనని శకపురుషునిగా, యుగ పురుషునిగా నిలబెట్టి అక్కడి నుంచి కాలాన్ని లెక్కించడం ప్రారంభించారు. క్యాలెండర్ తయారైంది. ఇప్పుడు మనకు దినాలు, తేదీ, నెలలు, సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం ఎవరున్నారో తెలుస్తుంది, క్రీస్తు శకంలో ఎవరున్నారు. ఎవరిని లెక్కించాలన్నా, ఎవరు పుట్టిన తేదీని జ్ఞాపకం చేసుకోవాలన్నా, ఎవరు పుట్టింది గుర్తుంచుకోవాలన్నా కానీ మొట్టమొదట గుర్తుకు రావాల్సింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లేకుంటే కాలం లేదు, ఆయన లేకుంటే క్యాలెండర్ లేదు, ఆయన లేకుంటే మనం లేం. ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన మూలంగా సమస్తము సృష్టింపబడింది. సృష్టి అంతకుముందే ఉన్నవాడు. అంటే 2024వ సంవత్సరంలో మరియ కన్యక గర్భములో పుట్టక ముందే ఆయన ఉన్నవాడు. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటే దేవుని మాటగా ఉన్నాడు. ఈ భూమి మీదికి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చాడు అనేక రీతులుగా అనేది మనం గ్రహించాలి. ఈ విషయాలన్నీ తెలిస్తే యేసుక్రీస్తుని మనం ఎలాగున గణపరచాలనేది మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది అనేది అర్థమవుద్ది. యేసుక్రీస్తు ఎలాంటి వాడు అనేది అది అర్థమైతేనే ఆయనని వెంబడించగలుగుతాం. ప్రపంచంలో ఉండిన దేశాలన్నింటిలో 850 కోట్ల జనాభా ఉంది. 50 కోట్ల జనాభాలో దాదాపుగా సగం జనాభా క్రీస్తుని వెంబడిస్తున్నారు. ప్రపంచంలో సగానికి పైగా క్రీస్తుని వెంబడిస్తున్నారు. ఇంకా
వాళ్ళు ఒకే భాగం అయితే ఆ ఒక భాగానికి ఎక్కువగా క్రీస్తుని వెంబడిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయనని గణపరుస్తూ, ఆయన కొరకు దేనికైనా తెగిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ఎందుకండి? మీకు ఇంకో విషయం తెలుసా? గౌతమ బుద్ధుని తీసుకొచ్చి ఈయన నిలబెడదాం, యుగానికి కాలానికి యుగ పురుషుని కానీ ఆయనని కొంతమంది తీసుకొచ్చారు కదా. ఆయనే రాసిన ఆయన గ్రంథంలో ఏమని రాశాడు తెలుసా? ఒక ఆయన వచ్చి ఆయన దగ్గరికి, ఇదిగో అయ్యా, నేను మోక్షం చేరాలంటే ఎలా వెళ్ళాలి, నేను మోక్షానికి అంటే పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన గౌతమ బుద్ధుడు చెప్పిన మాట ఏందో తెలుసా అండి? నాకు తెలియదయ్యా, ఆ విషయం నాకు తెలియదు. ఒక ఆయన వస్తాడు, ఆయన తలలో ఈ మార్క్ ఉంటుంది, ఆయన చేతుల్లో ఈ మచ్చలు ఉంటాయి, ఆయన కాళ్ళలో ఈ మచ్చలు ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు తప్పకుండా నీకు మోక్షం ఎలాంటిది, ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరు చెప్పలేరు అనేది చెప్పారు. చాలా పెద్ద అంటే ఈ లోకంలో గౌరవింపబడుతున్న వ్యక్తులు, అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ కానీ, ఆ గొప్ప వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసి వెళ్ళిపోయారు. చాలా గొప్పవాడు ఆయనని. మనం ఎంత గొప్పగా ఎంచుతున్నాం మరి ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే మన జ్ఞానానికి అందడు, మనం ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి అంత గొప్పవాడు. ఎలా పుట్టాడట? దాసుని స్వరూపం ఎత్తాడట. నరుడుగా పుట్టి దాసుని స్వరూపం ఎత్తి ముందుకు కొనసాగాడట. ఇంకదండి పుణ్యపురుషుడు, సత్పురుషుడు. ఈయన కొరకు బైబిల్లో కొంతమంది ఎదురు చూశారండి. ఏమని ఎదురు చూశారంటే, నేను నా దినాలు గతించిపోతున్నాయి, నేను ఇంత గొప్పగా బ్రతికాను, నేను చనిపోయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత ఎలా అని చాలా ప్రశ్నలు వచ్చి చాలా గొప్ప భక్తులు ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకు. ఏమని తెలుసా? పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుడితే మేలు జరుగుద్ది. ఎలాంటి మేలు అది? నేను బ్రతకడానికి వీలుంటుంది. చనిపోయినా కానీ, ఈ భౌతికమైన దేహం చనిపోయినా కానీ ఆత్మ నిరంతరం బ్రతకడానికి ఒక ఆయన పుట్టాలి. ఎవరైనా ఆయన పాపరహితుడు అంటే పాపాన్ని తొలగించేవాడు, పాపాన్ని విమోచించేవాడు, పాపం మన నుండి దూరపరిచేవాడు, మనల్ని సత్పురుషులుగా చేసేవాడు, మనల్ని కడిగేవాడు, మన మనస్సును మార్చేవాడు, మన హృదయాన్ని మార్చేవాడు ఒక ఆయన తప్పకుండా పుట్టాలి అని అన్నారు పురాతనమైన భక్తులు. బైబిల్లో ఒకరిని చూద్దాం మనం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరుడు. అంటే అర్థం ఏంటి? ఎవడును పుట్టనేరు అంటే అసలు పాప సహితుడు ఈ భూమి మీద లేడు. పాపరహితుడు పుట్టడానికి, పాప సహితుడు అంటే ఏందో తెలుసా? కాదు, దేవుడు అని ఉంటుంది. పాప సహితుడు అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళలో నుంచి పుట్టేవాడు. అంటే ఆ పాపాన్ని జయించి, ఆ పాపాన్ని తొలగించి, ఆ పాపాన్ని జయించి, ఆ పాపంలో నుంచి మనుషులను విడిపించగలిగేవాడు పాప సహితులు. అంటే దేవునిలో నుండి పుట్టాలి, అలా ఉన్న పుట్టగలిగేవాడు ఎవడు లేడు అని యోబు ఎంత గొప్పగా బతికాడండి మనకు తెలుసు. ఊజు దేశమందు అటని లాంటి వాడు ఎవడు లేడు. ఎందుకు లేడు? గొప్ప స్థితి ఇచ్చాడు, కానీ ఆయన జీవితంలో ఆయన దినాలను లెక్కించుకొని మొదటి వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? 14వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు పెరిగి ఏమవుతాడట? వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక ఏమవుతాడండి? పారిపోతాడు. అట్టి వాని మీద నువ్వు కనుదృష్టి ఉన్నావు. ఎందుకు కనుదృష్టి పెట్టాడు దేవుడు? ఇటు పోతే మరలా తిరిగి బ్రతికే అవకాశం లేదు, తెలుసు కదా మనకు. ఈ లోకంలో వినండి, వాళ్ళని వచ్చినప్పుడు డిస్టర్బ్ కాకండి. ఈ లోకంలో ముగిస్తాను, నేను త్వరగానే ముగిస్తాను. ఈ లోకంలో మనకు తెలిసినంత వరకు నరకము, పరలోకము ఉంది అనేది లోకంలో చాలామందికి తెలుసు. కానీ
చనిపోయిన తర్వాత బ్రతుకుంది, ఆ బ్రతుకులో బ్రతకాలి, ఆ బ్రతుకు కొరకు బ్రతకాలి అనే విషయాన్ని ఎవరు ఆలోచించలేదు. పురాతనమైన భక్తుల్లో కొంతమంది ఆ బ్రతుకు కొరకు కనిపెట్టారు, ఎదురు చూశారు, ఆలోచించారు. దాని కొరకే ఒక ఆయన రాబోతున్నాడని కూడా మనం మొన్న విన్నాం. రక్షణ ప్రణాళికలో, ప్రపంచ రక్షణ ప్రణాళిక అని టైటిల్ పెట్టి మాట్లాడిన దాంట్లో అనేకమైన ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారనే విషయాలను విన్నాం. అయితే ఈ పురాతనమైన భక్తుడు ఏమంటున్నాడంటే, స్త్రీ నుండి పుట్టిన నరుడు కొద్ది దినములు గలవాడు. కొద్ది దినములు అంటే ఎప్పుడు పోతాడో తెలియదు, భూమి మీద ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఒక్కరోజు గ్యారంటీగా నేను బతుకుతామన్న ఒక ఏం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఉందా అండి? గ్యారంటీ ఉందా రేపటి దినానికి? అలాగున ఎవరు ఆలోచించట్లేదు. ఉన్నంతలా ఎంజాయ్ చేయాలి కదా, ఉన్నంతలో సంతోషంగా బ్రతికేసేయాలి. పోయేదాని గురించి మనకెందుకు, వదిలేసే దాని గురించి అలా అంటారండి. కానీ పెద్దోళ్ళని చూడండి, పెద్దోళ్ళు అంటే జ్ఞానులను చూడండి, లేకపోతే గొప్పగా బ్రతికిన వారిని ఆలోచించండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఇక్కడ అయిపోతుంది ఇక, తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తుంటారు. అలాగనే యోబు ఆలోచిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితి ఉంది ఆయనది? 9 నెలలండి. పొక్కులు కురుపులు, బూర్దులో కూర్చొని చిల్ల పెంకులు తెచ్చి గీక్కుంటూ ఆయన ఆలోచిస్తున్నాడు. ఒక ఆయన పుడితే మేలు, అసలు పుడతాడు ఆయన అన్న ఆలోచన కూడా ఆయనకు వస్తుంది. ఆలోచనలో నరుల్లో లేరు కదా అలాంటి వారు. పాప సహితుడు అనేవారు ఎవరున్నారండి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. విమోచకుడు వస్తాడు, ఆయన కొరకు నేను కనిపెడుతున్నానని ఇంకా కొన్ని అధ్యాయాల్లో ఆయన అన్నాడు. అంటే ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంది దీన్ని బట్టి అంటే, పాప సహితుడిలో నుంచి పాప రహితుడి భూమి మీదకి వచ్చాడు. మనం గమనిస్తున్నామా? మనం తెలుసుకుంటున్నామా? ఆయన ఎవరు, ఎలా ఉన్నాడు, ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి కదా. పాపరహితుడు వచ్చాడు, పాపరహితుడు, పాపాన్ని మోసుకొని. బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు అంటారు, మనుషుల పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల, అదిగో నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారను విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అన్నాడు. అంత గొప్పవాడు ఆయన. స్త్రీ కనిన కుమారులలో, లేకపోతే స్త్రీ కనిన పిల్లలలో, లేకపోతే పురుషులలో అతని వంటి వాడు ఎవడు లేడు అని యేసుక్రీస్తు ప్రభువారు స్టేట్మెంట్ ఇచ్చిన ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. అతని చెప్పుల వారని విప్పటానికి నేను అంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను పాత్రుడను కాను, ఆయన గొప్పవాడు, నాకంటే ప్రముఖుడు ఆయన అని చెప్పాడు. అలాంటి ఆయన పుట్టినరోజు ఈ దినం కదండి. ఎంతగా అవగాహన ఉండాలి మనకు, ఎంతగా ఆసక్తి ఉండాలి, ఆయనని కలుసుకోవాలి, తెలుసుకోవాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు ఆయనని గణపరచాలి, తండ్రిని మహిమపరచాలి. ఈ భూమి మీద ఉందండి, లోకానికి ఇది లేదటండి. దేవుని మనసుకు వాళ్ళ మనసులో దేవునికి చోటు ఇయ్యక కదండి పాపం ఎందుకు వచ్చింది? పాపం ఎలా వచ్చింది? పాపం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఏమని? పాపం అంటే ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారండి మీరు? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అంటే వినాలి. ఆజ్ఞ అతిక్రమము పాపము, మేలైనది చేయనెరిగి చేయకుంటే పాపం, విశ్వాస సహితము కానిది పాపం, సకల దుర్నీతి పాపము. ఇది కాకుండా క్రైస్తవులకు ఇంకో 2 ఉన్నాయి పాపం. ఏంటి? బుద్ధిపూర్వకమైన పాపం, పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమించరాని లేని పాపం. ఎన్ని పాపాలలో ముఖ్యమైనది ఆజ్ఞాతిక్రమం. దేవుని యొక్క మాటని అతిక్రమిస్తే పాపం అది. ఆ పాపాన్ని ఆదాం చేశాడు, తన నుంచి వచ్చిన పిల్లలందరూ అదే పాపంలో ఉన్నారు. ఆ పాపాన్ని వాళ్ళ నుంచి తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. సామాన్యమైన పాపం కాదది. ఎలాంటి పాపం అంటే ఆ పాపం ద్వారా చచ్చిపోయారు మనుషులు. చచ్చిన వారిని తిరిగి మరలా బ్రతికించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు కదండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ప్రవక్తలు లేకపోతే ఆయన భక్తులు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా?
చూడండి తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం. త్వరగా మీకు వచనాలను తీసి చూయించకుండా వెళ్దామని చూస్తున్నాను, కానీ మీకు కొంచెం అవగాహన కొరకు తీస్తున్నాను. ఇవన్నీ తెలిసిన వచనాలే, కానీ మనకు తెలియాలి. మళ్ళీ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని ఆను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. యోగ్యమైనది ఏంటిది? అంగీకారమైనది ఏంటిది? పూర్ణమైనది. అంటే ఇంకా వేరే విషయాల్లో కాదు ఆయన వచ్చింది. ఆయన వచ్చింది దేనికో తెలుసా? బండ గుర్తు, లేకపోతే ఒక ముద్ర, ఒక స్టాంపు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపులని రక్షించుటకు క్రీస్తు. ఎందుకంటే అందరు పాపం చేసి ఏమయ్యారు? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఆ మహిమను మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆదాం కోల్పోయిన మహిమని తన పిల్లలందరికీ మరలా ఇవ్వడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. మొదటి ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. తన పిల్లలకు పాపాన్ని సంక్రమించేటట్టు చేసి, అంటే ఒక స్వాస్థ్యంగా ఆస్తి ఇచ్చాడు వాళ్ళకు. మనం ఏమి ఇస్తుంటాం? ధనం ఇస్తాం ఆస్తిగా. ఏమిస్తామండి మనం? ధనం ఇస్తాం, ఇంకా భూములు ఇస్తాం కదా, ఐశ్వర్యం ఇస్తాం, చాలా చెప్పవచ్చు ఇలా ఇస్తాం. కానీ ఇవన్నీ ఇచ్చినా కానీ తృప్తి ఉండదు. యోగుకి ఇవన్నీ ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ అవి పోయిన తర్వాత ఆయనకు ఒక అవగాహన వచ్చింది. అంటే శ్రమల్లో ఉండినప్పుడు, బాధల్లో ఉండినప్పుడు, ఇబ్బందుల్లో ఉండినప్పుడు తప్ప ఈ ఐశ్వర్యంలో, ధనంలో, సంపాదనలో ఉంటే రాని ఆలోచన ఎప్పుడు వస్తుంది? శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వస్తుంది. ఫస్ట్లో రాలే. ఆయనకుండిన ఇటానికి 7 సంతానం యోగుకు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంట్లో విందు చేసుకోరని చెప్తాడు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఆయన పిల్లలు ఎంతమంది? 7. అంటే రోజు ఒకళ్ళ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు విందు చేసుకుంటున్నారు. ఏం మర్చిపోయారు వాళ్ళు? అంతే కదండి. విందు ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? రాడనమాట. అలాగున వాళ్ళు రాకపోవడం ద్వారా ఏమైంది? వాళ్ళు అందరూ ఒకే చోట ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు కూలి అందరూ చనిపోయారు. అప్పుడు వచ్చింది ఆయనకు శ్రమ వచ్చి, అయ్యో ఏంది, ఏమైంది, అసలు ఏందంటే అన్నీ చెప్పుకుంటున్నాడు ఆయన. పాప సహితుడులో నుంచి పాప రహితుడు పుడితే ఎంత మేలు, ఆయన పుట్టే అవకాశం ఉందా అనే ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. ఎప్పుడు వచ్చిన శ్రమలు అంటే అప్పుడు అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు అనేవాళ్ళు ఈ లోకంలో తెలియని విషయం ఏంటంటే, ఇవ్వవలసింది ఆస్తులు కాదు, ఇవ్వవలసింది డబ్బు కాదు, ఇవ్వవలసింది ఐశ్వర్యం కాదు, ఇవ్వవలసింది లోకానుసారమైన జ్ఞానం అస్సలు కాదు. ఆ జ్ఞానము నిన్ను మోసం చేస్తుంది. లోకానుసారమైన జ్ఞానము నీ ఆయుష్ను తగ్గిస్తుంది. నిజమండి. దేవుని ఉద్దేశానుసారమైన జ్ఞానం, లేకపోతే బైబిల్లో దేవుడు రాయించిన జ్ఞానం మనకు జీవాన్ని ఇస్తుంది, అక్షయతనిస్తుంది, బ్రతుకునిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఏమి ఇవ్వాలనో తెలుసుకోండి. వాళ్ళు యుగ యుగాలు నిత్యము దేవుడితో నివసించాలంటే వాళ్ళకి ఇవ్వవలసింది ఏంటి? దేవుని యొక్క జ్ఞానం అందించాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించాలి. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు అన్నాడు, నువ్వు కూర్చున్నప్పుడు చెప్పు, నిలబడుతున్నప్పుడు చెప్పు, బాటలో నడుస్తున్నప్పుడు చెప్పు, నువ్వు పండుకున్నప్పుడు కూడా నీ పిల్లలకు చెప్పు. ఏమని చెప్పాలి? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆరాధించాలి. లేకపోతే నిజమేనండి, తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే మనసులో దేవునికి చోటు ఇవ్వరో, మనసులో అలా హృదయాల్లో, వాళ్ళకు మరణము కాపరిగా ఉందట. బైబిల్లో మనం చదివాం, కీర్తనల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. స్వనీతిని అనుసరించే వారికి మరణము కాపరిగా ఉంది అని. మరణం అంటే మరలా భౌతిక మరణాన్ని మీరు ఆలోచించకండి, తప్పకుండా పోతాం ఇక్కడ. అది మనల్ని కాపరే వెంబడించకుండా మనల్ని పోతాం. మరణం ఏంటంటే అపవాది యొక్క ఊరి, లేకపోతే అపవాది యొక్క వల. అదేంటంటే నరకం. ఆయన కొరకు సిద్ధపరిచిన స్థలంలోనికి మనల్ని తీసుకువెళ్ళాలని, లేకపోతే దేవుని పిల్లల్ని తీసుకువెళ్ళాలని వాడు 1,00,000 ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు అంటే ఎప్పుడు అదే పని మీద ఉన్నాడు, ఎప్పుడు అదే పని మీద ఉండి, ఎప్పుడు ఇన్ని నా స్థలంలోనికి తీసుకువెళ్ళాలి. ఎవడీడు మనల్ని చూసినప్పుడు సాతానికి ఎవడు గుర్తొస్తాడు తెలుసా? దేవుడు గుర్తొస్తాడు. ఎందుకు? ఆయన పోలిక, ఆయన స్వరూపం. మనం ఈ సృష్టిలో 90 లక్షల
జీవరాశులు ఉన్నాయి. 90 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో అన్నిటికీ కొంచెం కూడా దేవుని రూపాన్ని ఇవ్వలేదు. కొంచెం కూడా మనకిచ్చాడు దేవుడు. తన పోలికలో తన స్వరూపమందు మనల్ని పుట్టించాడు. అందుకు ఈ అపవాదిగాడు మనల్ని చూసినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది దానికి? పోతున్నావా, నన్ను కింద నీకేసినావు కదా, నీ అంతే చూస్తానని, నిన్ను ఎట్లనైనా నా స్థలంలోనికి తీసుకువెళ్తా, నాకు సిద్ధపరిచిన నరకాగ్నిలోనికి తీసుకువెళ్తానని వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దాన్ని ఏమని చెప్పింది తెలుసా బైబిల్? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు అని చెప్పింది. ఇప్పుడు ఆలోచించండి, ఈ లోకానుసారమైన జ్ఞానం కాపాడుతుంది దాని నుంచి? ఈ లోకంలో నువ్వు ఐశ్వర్యాన్ని పిల్లలకు సంపాదిస్తే అది కాపాడుతుందా? ఈ లోకంలో ధనం కాపాడుతుందా? ఏది కాపాడుతుంది? మరణం నుంచి కాపాడడానికి, ఆయన పాపుల్ని రక్షించడానికి, మరణం నుంచి విడిపించడానికి ఎలా బంధించాడు తెలుసా? మీకు చెప్పాను ఇంతకుముందు. కాడి మాను మేకులని ఎలాగనైతే గట్టిగా కొట్టి ఎడ్ల మెడ మీద కాడిని పెట్టి దాని పలుపులు కడతారు చూడండి, ఊడబీక్కుంటుందా ఎద్దు? అలా ఊడబీక్కోలేకుండా వలేస్తాడు, ఉరి ఒడ్డుతాడు వాడు. ఎవడు? సాతాను. ఏ ధనం దాని నుంచి విడిపించగలదు, ఏ ఐశ్వర్యం విడిపించగలదు దాని నుంచి? విడిపించడానికి వచ్చిన ఆయననేమో మనం పక్కకి పెట్టేసి మనం ఏదేదో ప్రయత్నాలు చేస్తే ఏది సఫలీకృతం కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారు పాపులని రక్షించడానికి మాత్రమే కాదండి, పాపులని రక్షించి పాపం మరలా చేయకుండా ఏం చేశాడు ఆయన? పాపం మరలా చేయకుండా రాజ్యాన్ని, సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఏం ప్రకటింపబడుతుంది? ప్రతిదినం వాక్యం ప్రకటింపబడుతుంది. ఆ వాక్యం ఒక్కటే సాతాన్ నుంచి నిన్ను తప్పించగలదు. ఆ వాక్యం ఒక్కటే సాతాన్ నుంచి నిన్ను విడిపించగలదు. ఆ వాక్యం ఒక్కటే మరణం నుంచి నిన్ను బ్రతికించగలదు. అది తప్ప ఈ లోకంలో దేన్ని తీసుకొచ్చి దాని నుంచి పెట్టిన వల్ల కాదు. ఆ వాక్యానికి శరీరాన్ని ఇచ్చి కృపా సత్య సంపూర్ణునిగా ఈ భూమి మీద నిలవబెట్టాడు దేవుడు. ఆయన నిలవబడి ఉన్నాడు, అందరి వైపు చూస్తున్నాడు. ఇదిగో సాత్వికుడును దీన మనసు గలవారు నా వద్దకు వచ్చి నేర్చుకోండి, నా భారం తేలికైనది, నా కాడి సులువైనది, నేను నేర్పిస్తాను నేర్చుకోండి అని అంటున్నాడు. వింటున్నారా మాట? వింటున్నారండి? లోకం వింటుందా? ఆ లోకం వింటుందా? మనం వింటున్నామా? మనం వింటున్నామా? అలాగున మతి భ్రమింప చేస్తాడు సాతానుగాడు. ఎలా పడగొడతాడు తెలుసా అండి? ఎంత మోసం చేస్తాడు. ఆయన పేరేమనుంది తెలుసా బైబిల్? అంటే లోక అధికారి కూడా అని బైబిల్లో రాయబడింది. చాలా డేంజర్. వాడి నుంచి తప్పించబడాలంటే ఏం కావాలి? పాపరహితుడు ఈ భూమి మీద పుట్టాలి. ఆయన ఒక్కడే తప్పించగలడని ఎవరిచ్చారు స్టేట్మెంటు? యోబు గారు ఇచ్చారండి కదా. తర్వాత యేసుక్రీస్తు పుట్టే ముందు దూత పరలోకంలో నుంచి వచ్చి, ముగిస్తానండి, దూత పరలోకంలో నుంచి వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి అదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో మరియా దేవుని ఆత్మ ద్వారా లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, నువ్వు ఆమెను విడనాడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కాబట్టి ఆమెను నువ్వు చేర్చుకో, ఆమె కుమారుడు కనేంత వరకు నువ్వు కనిపెట్టి ఆమెకు తోడైండు, విడనాడుతావని అనుకుంటున్నావేంటి అని దూత వచ్చేసి చెప్పేశాడు. ఆ చెప్పే క్రమంలో ఒక మాట అన్నాడండి, ఏం తెలుసా? ఆయన పుడతాడు, ఆయనకి యేసు అని మీరు పేరు పెట్టాలి. ఆయన ఎవరో తెలుసా? తన ప్రజల పాపంలో నుంచి ఆయన విడిపిస్తాడు, తన ప్రజల పాపంలో నుంచి రక్షించేవాడు అవుతాడు ఆయన అని చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 29వ వచనం, 21వ వచనం. ఆమె ఒక కుమారుణ్ణి కనును. ఎవరి ప్రజలట? తన ప్రజలు అన్నాడు. ఏంటండి? ఆయన ఇంకా పుట్టలేదు, పుట్టక ముందుకి ఏమని రాయించాడు దేవుడు? తన ప్రజలు అంటే ఎందుకన్నాడంటే ఈ సృష్టిలో ఉండిన మనుషుల్ని, ఈ లోకంలో ఉండిన సమస్తాన్ని సృష్టించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. 3 లోకాలు కదా, పరలోకం, భూలోకం, పాతాళ లోకం లేకపోతే పరదేశాన్ని. ఈ 3 లోకాలని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిమిత్తం, ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగింది. ఆయన దేవుని మూర్తిమంతం అంటే ఆయన స్వరూపం, దేవుని యొక్క స్వరూపం యేసుక్రీస్తు. ఒకవేళ దేవుడు కూడా శరీరం దాల్చుకుంటే ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభువారు, మనం చూసిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో అలా ఉంటాడు. అంతెందుకండి, మనలాగానే ఉంటాడు దేవుడు. నిజం, మనలాగానే ఉంటాడు. సేమ్ మనకి ఎలాగుందో పైన
వెంట్రుకలు, మన కళ్ళలు ఎలా ఉన్నాయో, మనకు ముక్కు ఎలా ఉందో, మనకు చెవులు ఎలా ఉన్నాయో, సేమ్ మన పోలికే. చాలా గొప్పగా మనల్ని సృష్టించాడు, చాలా ప్రేమ చేత మనల్ని సృష్టించాడు, చాలా ఇష్టంగా సృష్టించాడు మనల్ని. చేతులతో నిర్మించుకున్నాడు, రూపాన్ని దిద్దాడు. ఇంత ప్రేమ చూపెడితే కనీసం కృతజ్ఞత చూపించలేమండి మనుషులం. నాకు చాలా బాధ వేస్తుంది వాక్యాలు. ఈయన ఇంతగా మనల్ని ప్రేమించి మనల్ని చేయడానికి ఇంతగా కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు. బైబిల్లోనైతే 6 దినములే అని ఉంటుంది సృష్టి చేసింది, కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు సృష్టి చేయడానికి దేవుడు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు అనేది గ్రహించాలి. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుంది కదా. అయితే యోసేపుతో ఏమని చెప్పింది దేవదూత వచ్చి? ఏం చెప్పింది? తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అనే ఆ పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు. ఇంకొంచెం చదువునాను, ఇంకో పదం కూడా ఉంది ఆయన. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు నెరవేరునట్లు ఇదంతా జరుగుతుంది. యోసేపు, నువ్వు మరియని విడనాడకు. ఈ లోకంలో పాపాన్ని నశింపజేయడానికి, పాపాన్ని తీసివేయడానికి ఎవరు వస్తున్నారు? దేవుడు తన కుమారుని పంపిస్తున్నాడు. కన్యక మరియ గర్భవతి అయింది, ఆమెను విడనాడుదామని చూడొద్దు. ఎవరో తెలుసా అండి యోసేపు? బైబిల్లో నీతిమంతుడు అని రాయించాడు. దేవుడు వాడుకుంటప్పుడు కూడా ధనవంతుడని చూడలే, ఎవడు నీతివంతుడు అని చూస్తాడు. బీదవాడైనా కానీ వాడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు అనేది ఆలోచించాలి. అయితే రెండవసారి మరియ కాడికి వచ్చినప్పుడు ఏం చెప్పింది తెలుసా? ఇది ఎందుకు చెప్పాడు? మన పాపాన్ని కడగటానికి ఒక ఆయన పుట్టబోతున్నాడు, ఆయన యేసు. ఆ పాపం నుంచి రక్షించడానికి, అంటే పాపం నుంచి అనగానే మిమ్మల్ని సాతాను నుంచి కాపాడడానికి, సాతాను యొక్క అధికారాన్ని నశింపచేయడానికి ఆయన పుడుతుందని అర్థం చేసుకోవాలి. మన వల్ల కాదు వాడిని నాశనం చేసడానికి, ఆయన ఒక్కని వల్లనే అవుద్ది. వాళ్ళని నాశనం చేసి మనల్ని రక్షించడానికి ఆయన పుట్టాడు. రెండవది, మరియ దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెబుతూ ఇంకొకటి కూడా చెప్పాడు. ఏందో తెలుసా? యాకోబు వంశస్థులని ఆయన యుగములు ఏలతాడు. ఆయన రాజ్యము యుగములు ఉంటుంది, అంటే నిరంతరం ఉంటుంది. ఆయన దావీదు యొక్క సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, అంటే దాని మీద కూర్చుంటాడు, ఏల్తాడు. ఎలా ఏళ్తాడయ్యా ఆయన అంటే, ఇక ఆయన సింహాసనం మీద నుంచి ఆయనని తప్పించేది కానీ తీసేసేది కానీ ఏమీ లేదు. అంటే ఆధ్యాత్మికమైన విషయాన్ని ఒకటి చెప్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం త్వరగా ముగించుకుందాం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇక్కడ నుంచి వినండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏల్తాడు. అంటే ఎన్ని యుగాలు బతుకుతాడండి నరుడైతే? ఆయన ఎంతకాలం ఏళ్తాడట? యుగాలు ఏళ్తాడు. అంటే ఇది భౌతికమైన విషయం కాదు, మరియతో చెప్పబడింది ఆధ్యాత్మికమైన విషయం. అంటే
ఈ ఈ భౌతిక విషయంలో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మనకు చావు అనేది లేదు. ఈ ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆత్మకు చావు అనేది లేదు. బాగినాలి. ఆత్మ యుగ యుగాలు నిత్యము బ్రతకాలి. ఒకటి పరలోకంలో, రెండవది నరకంలో. ఏదో ఒక చోట తప్పకుండా అది ఉంటుంది, చావు లేదు దానికి. కాబట్టి ఏలతాడు అని అంటే ఈ లోకంలో కాదు ఆయన ఏలేది. లేకపోతే ఒకవేళ ఈ లోకంలో అనుకుంటే యుగ యుగాలు ఎవడు ఉండడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. తర్వాతకి చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణము అయ్యాడు కదా. ఎందు నిమిత్తం? మనుషుల యొక్క పాపాలని తీసివేసే నిమిత్తం అని యోసేపుతో చెప్పాడు. ఇక్కడ మరియతో చెప్తున్నాడు, దావీదు యొక్క సింహాసనమును ఆయన దాని మీద కూర్చొని యుగ యుగములు ఏలతాడు కదండి. ఈ ప్రవచనాన్ని దానియేలు గారు చెప్పారు. ఎక్కడ? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో ఎక్కడ? పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి అంటే బాప్తిస్మం తీసుకున్న వారికి, ఆ రాజ్యంలో ఎవరైతే వచ్చి బాప్తిస్మం పొందుతారో వారికి కాక వారి ఎవరికి చెందదు. ఎవరైతే ఆ రక్షణలోనికి వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తూ యేసుక్రీస్తు యొక్క భారాన్ని మోస్తూ యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడతారు, యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు కలిగి నడుచుకుంటారో వారిలే ఆ రాజ్యములు ఏమవుతారు? స్థిరపరచబడతారు, స్థాపించబడతారు, వెలుగుతారు ఆ రాజ్యంలో. ఆ రాజ్యం ఏందో తెలుసా? సంఘం. ఆ సంఘం ఎక్కడుందో తెలుసా? మందిరంలో. మనం అందరము ఆయన రాజ్య నివాసులం. ఆ రాజ్యం గురించి దానియేలు ప్రవచించిన ప్రవచనం మరియతో చెప్తున్నాడు గాబ్రియేలు దూత. ఏమని తెలుసా? అమ్మా, నీ కడుపుల నుంచి పుట్టబోయేవాడు సామాన్యమైన వ్యక్తి కాదు. పాపాన్ని కడిగేసి పరిశుద్ధులుగా చేసి ఊరుకునేవాడు కాదు. రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్య యుగ యుగములు ఏలుతాడు. ఆ యుగ యుగములు ఏలుతున్న కాలంలో పరిశుద్ధులుగా పవిత్రులుగా మనుషులు జీవిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పాపం చేయడానికి ఆస్కారం ఉందా లేదా అండి? దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ సత్యంగా బతుకుతున్నారు లోకంలో. బ్రతకలేకపోవడానికి కారణం ఏందో తెలుసా? సంఘంతో సంబంధం, దేవుని రాజ్యంతో సంబంధం. దేవుని రాజ్యంతో దేవునితో కలిసి సహవాసం చేయలేని ప్రతి వారు ఏమవుతారు తెలుసా? తప్పకుండా లయమవుతారు. అంటే పక్కకుండిపోతారు. ఇదేమో లయం కానిది, శాశ్వతమైంది, అంతము కానిది ఈ రాజ్యం. ఆ రాజ్యం యుగ యుగాలు ఏలుబడి జరిగేది. ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావంటే నువ్వు బ్రతికినట్లే. ఇది మార్చబడుతుంది తర్వాత పరలోకంలోనికి. ఇది మార్చబడుతుంది పరలోకంలోనికి. సంఘం, దేవుని రాజ్యం మార్చబడుతుంది. అలాగున ఆయన మొదటిది పాపాన్ని క్షమించి పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా చేయడమే కాకుండా ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి మేలేంటి? పాపం మనం జయించలేకపోతున్నాం, మరణాన్ని మనం జయించలేకపోతున్నాం, మన పాపాన్ని మనం కడుక్కోలేకపోతున్నాం. అందు నిమిత్తం ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన పుట్టి మనకు ఒక శుభవార్తమానం తెలియజేశాడు. ఆనాడు గొల్లలకు మొట్టమొదటిగా తెలియజేయబడింది ఏమని? దావీదుపురంలో నేడు ఎవరు పుట్టారు? క్రీస్తు పుట్టాడు. దావీదుపురంలో నేడు ఎవరు పుట్టారు తెలుసా? క్రీస్తు పుట్టాడు. ఇదే మీకు ఆనవాలు. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టబడి ఇదిగో ఆ సత్రం మందు ఒక తొట్టిలో పరుండబెడతారు. మీరు అది చూస్తారు వెళ్తే. అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? గొర్రెలు కాచుకునేటోళ్ళు త్వరపడ్డారట. అక్కడ రాయబడిన మాట, త్వరపడి వెళ్ళారట చూస్తానికి. ఏదో వెలుగు వచ్చింది, ఏదో చెప్పి వెళ్ళిపోయింది, మనం ఎడపోతాం రా, మన గొర్రెలు ఎక్కడ పోవాలా, మనం పోతే అని అనుకోలేదు వాళ్ళు. చూశారండి? దేవునికి తెలుసు కదా ఎవరు వింటారు దేవుని మాట అనేది. ఆడికి వెళ్ళాడు, గొల్లల కాడికి వెళ్ళి చెప్పేసరికి వాళ్ళు పోయి చూసి స్తుతించారట. ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. గమనిస్తున్నామా? మనం గ్రహిస్తున్నామా? అంతెందుకండి, వీళ్ళు చాలా బీదవాళ్ళు. గొల్లలు అంటే ఎవరండి? చాలా బీదవాళ్ళు. ఆ రోజుల్లో ఊరు బయట ఉండాలి గొర్రెలు. మీకు ఒకటి తెలుసా? ఐగుప్తిలో అబ్రహాంను చూసి, లేకపోతే ఐగుప్తిలో యాకోబు సంతానాన్ని చూసి ఐగుప్తిలో ఏమన్నారు తెలుసా? వీళ్ళు మాతో ఉండకూడదు, మాతో కలిసి భోజనం చేయకూడదు, మాతో సమానులు వీళ్ళు కాలేరు, వీళ్ళు ఎవరిల్లు గొర్రెలను కాసుకుని భక్తులని గోషేను ప్రదేశం ఇచ్చారట వాళ్ళకు. మాకు సెపరేట్గా ఉండాలి మీరని. అంటే తీసివేయబడిన వాళ్ళు గొల్లలు అని అర్థం.
ఇంకోరికి తెలిసింది తెలుసా అండి? యేసుక్రీస్తు పుట్టింది జ్ఞానులకు తెలిసింది, జ్ఞానులకు, తూర్పు దేశ జ్ఞానులకు తెలిసేటట్టు చేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళకంటే వీళ్ళు త్వరపడి వెళ్ళారు. కానీ వాళ్ళకు పుట్టక ముందుకే 2 ఏళ్లకు, ఆ పుట్టిన తర్వాత 2 ఏళ్ళు ప్రయాణం చేసి యేసుక్రీస్తు కాడికి వచ్చేసరికి ఎన్నేళ్ళు పట్టిందట? 2 ఏళ్ళ పిల్లవాడు అయినప్పుడు చూశారట, ఆయన పుట్టింది మొదలుకొని 2 ఏళ్ళ వరకు నడుచుకుంటూ వచ్చారట వాళ్ళు. అంతగా ప్రయాసపడి దేవుణ్ణి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడానికి, కనుగొనడానికి, చూడడానికి ఆయన ఎందుకు పంపించాడు దేవుడని దాన్ని గ్రహించడానికి ఎంతో ప్రయత్నం చేశారండి బైబిల్లో ఉండిన వాళ్ళు. కానీ దేవుని పిల్లలు ఎలా ఉన్నారు, లోకంలో ఉండిన మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రయాస పడవలసిందే. ఎంత గొప్ప మేలు తెలుసా అండి? ఒక మాట చూద్దాం. మనం ఎఫెసీ పత్రికలో ఎలాంటి మేలు చేశాడో చూసి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను ఎలా ఉన్నారటండి? చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇక్కడేనండి. ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతి ఎవడాడు? సాతాను. ఇప్పుడు ప్రేరేపించు శక్తి అన్న అధిపతి ఎవరంటే అపవాది. ఆయన అనుసరించి ఒకప్పుడు మీరు నడిచారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకోండిరి వారితో కలిసి శరీరం యొక్క భాగనాలు, శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలని నెరవేర్చుకొనుచు తన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. ఎప్పుడు? ఒకప్పుడు చచ్చిన వారి వలె ఉన్నాం. ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ప్రపంచ ధర్మం అంటే, ప్రపంచ ధర్మము ఎలా ఉంటుందంటే బైబిల్కు వ్యతిరేకంగా ఉంటుంది. మనిషిని క్షమించాలంటే మనిషిని శిక్షించాలంటే అది ప్రపంచ ధర్మం. మనిషిని ప్రేమించాలంటే మనిషిని ద్వేషించాలంటే అది ప్రపంచ ధర్మం. దేవుని చెప్పినట్టు బ్రతకాలంటే దేవుడు చెప్పింది వినొద్దు అంటది ప్రపంచ ధర్మం. తను తగ్గించుకుంటే హెచ్చిస్తాడు దేవుడు అని చెప్తే బైబిల్ తగ్గేదేలే అంటది ప్రపంచ ధర్మం. రివర్స్ అన్నమాట, మొత్తం రివర్స్. ఆ ప్రపంచ ధర్మం చొప్పున ఒకప్పుడు మీరు నడుచుకున్నారు, చచ్చిన వారిగా ఉన్నారు. కానీ ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, బ్రతికించి వదిలేసి వెళ్ళిపోలేదు. బ్రతుకు ఎలా బ్రతకాలో నేర్పించాడు, బ్రతుకు ఎలా కొనసాగించాలో నేర్పించాడు, బ్రతుకులో ఎంత విలువ ఉందో తెలియజేశాడు, బ్రతుకు ఎలాంటి మహిమలోనికి వెళ్ళాలనో తెలియజేశాడు. ఈ బ్రతుకులో నుంచి మనము ఈ లోకానికి ఏం నేర్పించాలి, ఏం చూయించాలి అనేది తెలియజేశాడు, చెప్పాడు. ఆయన చూయించాడు. చెప్పి వెళ్ళిపోతే మనం పట్టించుకోగానే ఆయన చూయించాడండి. ఇలా వెలగాలి లోకంలో, ఇలా బ్రతకాలి లోకంలో, ఇలా జీవించాలి అని ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నామా? మరి మరలా అలా నడుచుకున్నామంటే మన రక్షణ వ్యర్థమైపోతుంది. మన రక్షణ తొలగిస్తాడు దేవుడు తప్పకుండా. మనం ఎలా ఉండాలండి? మొన్న మనం చదివాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట ఏం ప్రకాశింపనియాలి? వెలుగు ప్రకాశింపనివ్వాలి. ఎలా? సత్క్రియలు అన్నాడండి అక్కడ. సత్క్రియల ద్వారా. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు చేయాలి. అంటే ప్రపంచ ధర్మం కాదు, దేవుని యొక్క ధర్మం. అందుకనే పుణ్యపురుషుడు పుట్టాడు. ఎలా పుట్టాడు ఆయన? పుణ్యపురుషుడు అంటే ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని జరిగించడానికి, ధర్మాన్ని అనేకులకు తెలియజేయడానికి. ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది దేవుని చట్టం. ఈ చట్ట ప్రకారం మనిషి బ్రతకాలి, కానీ ప్రపంచ ధర్మం చొప్పున బ్రతకూడదు అని గట్టిగా ఒక్కి నొక్కానించి గద్దించి కదా అండి. ఎలా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు?
ఎవరైనా ఓర్చుకోగలిగారా? అంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే. అంతేకాదు దాని తర్వాత శిష్యులు వచ్చి చెప్పినా కానీ వీళ్ళేదో కొత్త విషయాలు చెప్తున్నారు ఏంటి, రైల్లో దయ్యం బోధ లేదని రాళ్ళు తీసుకొని వాళ్ళని కూడా కొట్టడానికి చూస్తారు. ఈ లోకానుసారమైన నీతి దేవుని నీతికి సరిపడదు. ఈ లోకానుసారమైన నీతిని లోకంలో జీవిస్తున్న మనుషులు దాన్ని అనుసరిస్తున్నప్పుడు దాన్ని తీసివేయడానికి, దాని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. ప్రపంచ ధర్మం కాదు, దేవుని యొక్క ధర్మాన్ని నెరవేర్చాడు ఆయన. ఇలా నెరవేర్చాలని చూయించాడు. ఒక రాజ్యాన్ని స్థాపించాడు, సంఘముగా దాన్ని ఉంచాడు. ఆ సంఘంలో మనం ఇంకా నేర్చుకుంటూ ఎదగడానికి, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటానికి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించాడు. ఆయన దయను అనుగ్రహించి విమోచన మనకు కలగజేసాడండి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఆయన దాన్ని నెరవేర్చడానికి చాలా బాధను అనుభవించాడు, చాలా త్యాగం చేశాడు. ఎలాంటి త్యాగం తెలుసా అండి? ఒక మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథం ఎలాంటి త్యాగం చేశాడు అక్కడ ఉండిన పరలోకంలో ఉండిన పెద్దలు చెప్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం, 5వ అధ్యాయం 9, 10 వచనాలు రెండు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని వాటి ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో, బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు ఏం చేశాడట? కొని. దేన్ని పెట్టి? మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వాళ్ళు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతారు. ఏమని? భూలోకమును ఏలువాడు అని కొత్త పాట వాళ్ళు పాడతారట. ఎలా కొన్నాడట అండి ఆయన? ఎలా కొన్నాడు? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడట. ఎక్కడుంది అది? నీ రక్తం ఇచ్చి నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. 2 ఉంది కదండి ఆడ, రక్తం అన్నకాడ 2 ఉంది కదా, కింద చూడండి ఆడ కూడా రక్తమే ఉందా? రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో కూడా రాయించాడు. ఆయన ఏం సంపాదించాడు ఈ భూమి మీద అంటే సంఘాన్ని సంపాదించాడు అని మనము ధ్యానించాం గత రోజుల్లో. మనకేమర్థమవుతుంది? ఆయన రక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి, రక్తంలో ప్రాణం ఉంటుంది, తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడట. మనల్ని కొన్నాడు. ఎక్కడి నుంచి? ప్రపంచ ధర్మంలో నుంచి మనల్ని ఈయన ధర్మంలోనికి మార్చడానికి వెల ఇచ్చి మనల్ని మార్చాడు. వెల ఇచ్చి మనల్ని మార్చడానికి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. చాలా త్యాగం చేశాడండి ఆయన. అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న పెద్దలు ఆయనను పొగుడుతున్నారు. నువ్వు సామాన్యంగా ప్రతి వంశంలో, ప్రతి జాతిలో, ప్రతి మనిషిలో, ప్రతి భాషలు మాట్లాడే వారిలో నుంచి కొంతమందిని తీసి నీ రక్తం ఇచ్చి కొని కాపాడావయ్యా అని పొగుడుతున్నారు అక్కడ. అంత గొప్పవాడు, అంత గొప్పవాడు. ఇదంతా దేనికో తెలుసా? ఇదంతా చేసింది ఎందుకు? ఆయన పుట్టి ఇదంతా చేసింది ఎందుకో తెలుసా? పరలోకం ఇవ్వడానికి, తన పక్కన కూర్చోబెట్టుకోవడానికట. పక్కన కూర్చోబెట్టుకోవాలన్నట్టు. ఎవరిని? మనల్ని. చూడండి ఆయన ఆలోచన ఎలాగుందో. అదే 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేను చదువుతున్నాను చూడండి. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండా నిచ్చెదను. ఇది ఇవ్వడానికి, మనుషులకు ఈ సింహాసనాన్ని ఇవ్వడానికి ఆయన దాసుని స్వరూపం ఎత్తి నరునిగా జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు. ఇది డిసెంబర్ 25లో. ఇది మనుషులకు అందించడానికి, సింహాసనాన్ని అందించడానికి. ప్రపంచ ధర్మంలో కొట్టుకుపోతుండు, ప్రపంచ ధర్మంలో పడి నశించిపోతుండు నా కుమారుడని తండ్రి ఒక ఆశ కలిగి ఉంటే ఆ ఆశను నెరవేర్చడానికి తన కుమారుడు వచ్చి ఈ భూమి మీద పుట్టి తన ప్రాణాన్ని పెట్టి మనకు సింహాసనాన్ని ఇచ్చాడని. ఆ సింహాసనంలో, ఆ సింహాసనం ఏలుబడి, ఆ సింహాసనం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. అదే 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ముగిస్తాను. ఇక
ప్రకటన గ్రంథం 21. అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తెను సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇక్కడి నుంచి చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును ఏం చేస్తాడు? తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇది ఇవ్వటానికి, బాష్పబిందును తుడ్చడానికి, మరణం లేకుండా చేయడానికి, సంతోషం ఆనందం ఎప్పుడు అనుభవించడానికి, మనకు అది అందించడానికి, సింహాసనం అందించడానికి ఆయన భూమి మీదకి వచ్చి నరునిగా జన్మించి చనిపోయి తిరిగి లేచి, అయ్యా నన్ను అనుసరించండి, నన్ను వెంబడించండి, నా మార్గంలో మీరు నడవండి. ప్రపంచ ధర్మం మిమ్మల్ని మోసం చేస్తుంది, ప్రపంచ ధర్మం మిమ్మల్ని నశింపజేస్తుంది, ప్రపంచ ధర్మం మిమ్మల్ని మీ బ్రతుకుల్ని చిల్లాకొల్లం చేసేస్తుంది. వద్దు, ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించకండి. ఈ ప్రపంచ ధర్మం మంచిది కాదు, దేవునికి విరుద్ధమైంది ప్రపంచ ధర్మం. దేవుని యొక్క ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని నేనే అన్నాడు ఆయన వచ్చి కదండి. ఏమన్నాడు ఆయన? నేనే ఆ ధర్మాన్ని. చూడండి, ఒక మాట ఉంటుంది, అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మొదట పాపాన్ని, తర్వాత నశించిన దాన్ని. పాపాలని కాపాడట క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. రెండవది, నశించిన దాన్ని వెతికి కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాను. ఇప్పుడు లేడుగా, మరి ఎవరు కాపాడాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు లేరుగా, ఎవరు కాపాడాలి? శిష్యులండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి, మనం తెలియజేయాలి. నమ్మాడా రక్షింపబడతాడు, నమ్మలేదా తప్పకుండా ఒక దినం, తీర్పు దినం ఉంది. ప్రజలందరినీ శిక్షింపబో ఒక దినం ఉంది. ఆ దినమున తీర్పు తీర్చి దేవుడు ఇటా అటా అనేది తెలియజేస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ ఈ భూమి మీదకి వచ్చి నర శరీర అవతారిగా, లేకపోతే నర శరీరాన్ని ధరించి ఎన్నో పాటలు పడ్డాడండి, ఎన్నో కష్టాలు పడ్డాడు. మీకు తెలుసా? అయ్యా నిన్ను వెంబడిస్తాము మేము అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడిస్తావా? నాకు తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదు, నన్ను వెంబడిస్తే ఏడుంటావు నువ్వు అంటే, నీ మనసులో ఏది కల్లా కపటం లేకుండా నన్ను వెంబడించు, నా కాడ ఏడో దొరుకుద్దని వెంబడించు. నా కాడేమీ దొరకదు, ఈ భూ సంబంధమైంది నా కాడేవి దొరకదు. ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చేయలేనిది, ఎవరు ఎప్పుడునూ చూడనిది, కననిది, గ్రహించనిది చేస్తాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకుని ఎన్నోసార్లు చెప్పాను మీకు. దేవుడు మనుషులు ఇచ్చేది ఇవ్వడు, మనుషుల వలన కానిది ఇస్తాడు, మనుషులు చేయలేనిది చేస్తాడు దేవుడు, మనుషులకు అసాధ్యమైంది చేస్తాడు. శార గర్భముత తుల్యమైంది, నవ్వింది, వచ్చేమన్నాడు? నీ దేవునికి ఏమైనా అసాధ్యమైనది ఉందా అన్నాడు. అంత గొప్పవాడు. కానీ నీ నమ్మకం మీద అది ఆధారపడి ఉంది, నీ విశ్వాసం మీద అది ఆధారపడి ఉంది. నువ్వు నమ్మే దాన్ని బట్టి అది జరుగుద్ది కదా. పాపలని రక్షించటకే కాదు, నశించే దాన్ని వెతికి కాపాడటానికి వచ్చాడు. ఆయన స్వరూపంలో తన పిల్లల్ని, భూమి మీద ఉన్న తన పిల్లలందరినీ మార్చడానికి వచ్చాడు. అలాగున మారి మనం అనేకులని బద్ధులమై ఉన్నాం. చాలా వచనాలు ఉన్నాయి కానీ సమయం లేదు, చాలా వివరణ ఉంది కానీ సమయం లేదు. ఎందుకంటే పండగ దినం కదా, ఇంట్లో చుట్టాలు వాళ్ళు వచ్చినారు కదా. కాబట్టి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆలోచన చేయండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని అందరూ మోకరించినట్లయితే